జీ సార్. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పాలిటీ చెప్పుకోబోతున్నాం. అందరు రెడీగా ఉన్నారండి? బుక్స్ ఓపెన్ చేయండి. హెడ్డింగ్ పాలిటీ అని పెట్టండి. పాలిటీ రాసుకున్నారమ్మా? బేసిక్గా మన దేశంకి చట్టాలు ఉన్నాయి, తెలుసు? మన లాస్ తెలుసా లేదమ్మా? మన భారతదేశంలోని సుప్రీం లా అని చెప్పి దేన్ని అంటారు? అసలు పాలిటీ అంటే ఏంటి ముందు చెప్పండి. పాలిటీ అంటే ఏంటి? పాలిటిక్స్ కదా? పాలిటిక్స్ సేమ్ గానే ఉన్నాయి కదా. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అవేం కాదండి. ఓకేనా? మీరు కరెక్ట్ చెప్పారు. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అమ్మ. ద స్టడీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ అస్ పాలిటీ. అందరికి అర్థమైందా లేదా? నెక్స్ట్, మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. దాంట్లో సుప్రీం లా అని చెప్పి దేన్ని అంటారు? కాన్స్టిట్యూషన్. అవును కదా? పాలిటీ కోసం చెప్తున్నాను కాబట్టి కాన్స్టిట్యూషన్ కోసం చెప్తాను కదండి. అవును కాదండి? సో సుప్రీం లా ఆఫ్ ఇండియా ఏంటమ్మా? చెప్పండి. ద సుప్రీం లా ఆఫ్ ఇండియా ఈస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అందరికి అర్థమైందా లేదమ్మా? మీకు ఆల్రెడీ చెప్పారమ్మా, మన రాజ్యాంగం ఎప్పుడు రాయడం పూర్తి చేశారంటే 26th November 26th November 1949. ఇప్పుడు రాయడం పూర్తి చేశారమ్మా. క్లారిటీ వచ్చిందిలే అమ్మ. ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ చేశారంట? 9th December 1946 స్టార్ట్ చేశారంట. ఈ టైంలో రాయడం స్టార్ట్ చేసి ఇక్కడ కంప్లీట్ చేశారంట. అర్థమవుతుందిలే అమ్మ. అంతవరకు మన భారతదేశానికి రాజ్యాంగం లేదండి. అర్థమవుతుందిలే అమ్మ. రాజ్యాంగం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు వచ్చిందంట. మన భారతదేశాన్ని ఏ చట్టం కింద మనని పరిపాలించారు? ఏ చట్టం కింద? ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, అది ఏ చట్టం కింద? మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చెప్పానా లేదా? ఓకేనా? హిస్టరీ చెప్తున్నప్పుడు చెప్పాను, అవునా కదా అన్న? ఓకేనా? అంతవరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం పరిపాలించారు. ఇది చట్టమే కానీ ఇది కాన్స్టిట్యూషన్ కూడా. క్లారిటీ వచ్చిందే అమ్మా. సైమన్ కమిషన్ దీనికోసం వచ్చిందని చెప్పనా లేదా అమ్మా? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా దీని డిస్కషనే కదండి. అంతవరకు ఈ చట్టం ఉండేది. 1949 లో ఏ చట్టం వచ్చింది? కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్. సో అంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఉంటే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. అర్థమవుతుందా? సో మన ఫండమెంటల్ గవర్నింగ్ డాక్యుమెంట్, మనకి పరిపాలించే డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. క్లారిటీ వచ్చింది అన్న. అంతవరకు మన భారతదేశం డొమినియన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. డొమినియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే ఒక దేశం కింద మనం కింద ఉన్నాం బానిసలుగా. ఎప్పుడేమైనా మనం రిపబ్లిక్ అయ్యాం. రిపబ్లిక్ అంటే ఏంటి? మనమే పరిపాలించుకున్నాం. క్లారిటీ వచ్చింది అన్న. ఇంతవరకు డొమినియన్ కింద ఉండేవారు. డొమినియన్ ఇక్కడ రిపబ్లిక్ అయిపోయింది. రిపబ్లిక్ అంటే మనమే పరిపాలించుకోవడం. క్లారిటీ వచ్చింది అమ్మ. మరి రాజ్యాంగం రాసాము. రాజ్యాంగంలో అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? బేసిక్ గా రాజ్యాంగం ఏమీ లేదమ్మా. కాన్స్టిట్యూషన్ అంటే 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటంట? పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్. అర్థమవుతుందేమో. రాజ్యాంగాన్ని 3 ముక్కలుగా డివైడ్ చేయొచ్చండి. పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్. క్లారిటీ వచ్చింది. పార్ట్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే చాప్టర్స్. ఒక బుక్ అనుకుంటే రాజ్యాంగాన్ని, దాంట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ ఉన్నాయి. క్లారిటీ వచ్చిందేమా? రాజ్యాంగం రాస్తున్నప్పుడు 22 పార్ట్స్ ఉండేవంట. ప్రెసిడెంట్ 2025 2025లో 25 ఉన్నాయంట. అర్థమవుతుంది అమ్మా. రాజ్యాంగం రాసినప్పుడు ఎన్ని ఉన్నాయి? 22. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అందుకే క్లారిటీ వచ్చింది లేదా? ఆర్టికల్స్ అంటే ఏంటి? సెంటెన్సెస్. అర్థమవుతుందమ్మా. ఒక బుక్ ఓపెన్ చేస్తే లెటర్ తో ఫుల్ స్టాప్ అని ఒక సెంటెన్స్. అర్థమవుతుందమ్మా. దాన్నే రాజ్యాంగం ఆర్టికల్స్ అంటారు. అందరికి అర్థమైంది లేదా? స్టార్టింగ్ ఎన్ని ఉండేవంట? 395 ఆర్టికల్స్ ఉండేవంట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట? 465 ఆర్టికల్స్ ఉన్నాయంట. అంటే అర్థం పెరుగుతున్నాయా లేదా? క్లారిటీ వచ్చింది అన్న. అది ఇంపార్టెంట్ అండి. పెరుగుతున్నాయి చూడండి. సో షెడ్యూల్స్ అంటే ఏంటి?
సింపుల్. ఈ రెండిట్లో లేనిది ఏ టాపిక్లు ఉంటాయో ఆ టాపిక్ షెడ్యూల్స్ అని సెపరేట్ గా పెట్టుకున్నాం మనం. క్లటిచ్చిలేము. సో షెడ్యూల్ స్టార్టింగ్ అంట 8 ఉండేవంట. ఇప్పుడు నేను అంటే ఇది ఎన్నోసార్లు బిట్ అడిగారు. రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 12. క్లటిచ్చిలేము. అంటే అర్థం ఏంటి? మన రాజ్యాంగం అనేది మారుతుందా లేదా, చేంజ్ అవుతుందా లేదా, దాన్ని అమెండ్మెంట్ అంటారు. క్లటిచ్చిలేమా అమెండ్మెంట్. అమెండ్మెంట్. మిగిలిన దేశాల రాజ్యాంగానికి మన దేశం రాజ్యాంగానికి తేడా ఏంటంటే అమెండ్మెంట్. క్లారిటీ లేదా? అమెండ్మెంట్ అంటే ఏమీ లేదు. జపాన్ ఒక రాజ్యాంగం ఉందనుకోండి, దాంట్లో ఒక చిన్న ఎండ్ మార్చాలంటే రాజ్యాంగం మొత్తం కొట్టేసి కొత్త రాజ్యాంగం రాయాలి. క్లారిటీ లేదా? మనం అలా కాదు, జస్ట్ సింపుల్ లైన్ కట్ చేసి ఎండ్ రాసేస్తాం. క్లారిటీ లేదు. అది సింపుల్ పెట్టుకుంటాం. అంటే ఏంటి? బ్రాకెట్ ఏ, బ్రాకెట్ బి, బ్రాకెట్ సి అని రాసుకుని కొత్త పాయింట్ యాడ్ చేసుకుంటాం. ఏదైనా పాయింట్ చెప్తే డిలీట్ చేస్తాం. క్లారిటీ లేదమ్మా. దాన్ని అమెండ్మెంట్ అంటారండి. అందరికి అర్థమవుతుంది లేదా? ఆర్టికల్ 368 అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 368 మీకు ఆల్రెడీ చెప్పాను. 465 ఆర్టికల్స్ ఉన్నాయని. దాంట్లో 368 రాశాను. ఇది 368 ఓకేనా. 368 లైన్ అమెండ్మెంట్ కోసం చెప్తుంది. క్లారిటీ వచ్చింది లేదా? ఓకేనా. సో అది సో ఇలాగ ఇంత మార్చుకొని ఇంత యాడ్ చేసుకొని బేసిక్ గా మన రాజ్యాంగం అనేది డిఫరెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఉందమ్మా. ఈ చిత్తంలో 70% కాపీ చేస్తాం. క్లారిటీ లేమ్మా. దాని తర్వాత డిఫరెంట్ దేశాల దగ్గర నుంచి ఎక్కడి మొక్క యాడ్ చేసుకున్నామ్మా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసుకున్నాం. అందరికి అర్థమవుతుందిలే అమ్మా. సో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఎవరిదండి? ఇండియా. అది సొంతంగా ఏం రాయలేదమ్మా, మొక్క యాడ్ చేసుకున్నాం. క్లారిటీ లేదా? ఓకేనా. సో అదమ్మా ఈ 4 పాయింట్లు రాసుకున్నాం. అందరికి అర్థమైందా లేదా? సో పాయింట్స్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా. ఓకేనా. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అంది. రాజ్యాంగం రాయడం ఈ డేట్ ను స్టార్ట్ చేస్తే ఈ డేట్ ను ఎండ్ అయ్యింది. అంతవరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 పరిపాలించింది. ఇప్పుడు రాజ్యాంగం మనం చేసుకుంది. మనకి సమాజంలో వస్తున్న మార్పులు కొద్ది మనం ఏదైనా పాయింట్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. దాన్ని అమెండ్మెంట్ అంటారు. అందరికి అర్థమైందా లేదా? నోట్స్ రాసుకోండి. అందరికి అర్థమైందమ్మా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. షెడ్యూల్స్ మీకు సగం చెప్పాను కదా, ముందు ఇది రాసుకోండి. ఇదే ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత షెడ్యూల్స్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా. మళ్ళీ చెప్తానులేమ్మా, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ షెడ్యూల్స్ చెప్తానులేండి, సరేనా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 46 రోజులు ఉన్నాయి ఎన్టీపీసీకి. అందరూ చదువుతున్నారా? చదవండమ్మా అందరూ గట్టిగా, ఎగ్జామ్స్ దగ్గర అయిపోతున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు కదా. దానిలో సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సబ్ హెడ్డింగ్ అమ్మా డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మా బ్యాగులు తీయండమ్మా, ఎవరికి ఎంత రాస్తున్నారో తెలియట్లేదు. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి అమ్మా దాంట్లోని. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. The Constitution of India. The Constitution of India is the supreme law of India. 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 రాసుకున్నారండి అందరూ? నెక్స్ట్ అమ్మా, it is the longest written constitution. 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 Longest written constitution of any sovereign country. Of any sovereign country.
of any sovereign country, of any sovereign country in the world, in the world, in the world. రాసుకున్నారండి? In the world. Present of any sovereign country spelling చెప్పలా? SOVE, SOVE, REIGN, REIGN. సావరిన్ అంటే ఏంటి? లేదు, స్వతంత్ర రాజ్యం. క్లారిటీ వచ్చిందిలే అమ్మ. ఫర్ ఎనీ సావరిన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ presently bracket లో 2025, bracket లో 2025, containing 465 articles, containing 465 articles, presently bracket లో 2025, contain bracket close 465 articles. సార్ అర్థమవుతుందా నేను చెప్తున్నాను? అర్థమవుతుందా? అసలు ఏం రాశారు చూపెట్టండి సరదాగా. ఇది 2 నుంచి రాయాల్సింది. పర్లా. ఇట్ ఇస్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సావరెన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రెసెంట్లీ కంటైనింగ్. అంటే ప్రెసెంట్లీ కంటైనింగ్ 465 ఆర్టికల్స్. నేను చెప్తున్నా రాసండి. Presently containing 465 articles, 465 articles, 465 articles, 25 parts, 25 parts, 25 parts, 25 parts, and 12 schedules, and 12 schedules, 12 schedules, 12 schedules. But the constitution originally, 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 originally adopted 395 articles, adopted 395 articles, చెప్పండి కదండి. 395 articles, comma 22 parts, comma 22 parts, 395 articles, comma 22 parts, 22 parts, and 8 schedules, and 8 schedules, and 8 schedules. రాసుకున్నారమ్మా? నెక్స్ట్ అండి, నెక్స్ట్. The constitution replaced, the constitution replaced, the constitution replaced, the constitution replaced, the constitution replaced the Government of India Act, the Government of India Act, the Government of India Act, the Government of India Act 1935, the Government of India Act 1935, the Government of India Act 1935, as the countries, as the countries, as the countries, as the countries fundamental governing document, as a country's fundamental governing document, as a country's fundamental governing document, country's fundamental governing document, fundamental governing document, and the dominion of India, and the dominion of India. ఫాస్ట్ చెప్తున్నానా? స్లో చేయాలి కొంచెం. సరే. And the dominion of India, and the dominion of India, and the dominion of India, రాసారా? And the dominion of India became the Republic of India, became the Republic of India, became the Republic of India, became the Republic of India. Next, last point. The Indian Constitution, the Indian Constitution, the Indian Constitution, the Indian Constitution is known as a living document, 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 is known as a living document,
known as a living document because it is not static. Because it is not static. Static అంటే మార్పు చెందలేనిది అని, ఓకేనా? It is not static and can be amended and can be amended and can be amended and can be amended and can be amended. Amended స్పెల్లింగ్ చెప్పాలండి. and can be amended బోర్డు మీద స్పెల్లింగ్ లో కూడా చూడొద్దండి, నేను చెప్తాను కావస్తే. and can be amended according to the requirements 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 of the society according to the requirements of the society according to the requirements of the society. రాసుకున్నారండి? సూపర్. హెడ్డింగ్ పెట్టుకున్న ఫస్ట్ హెడ్డింగ్ regulating act regulating act regulating act regulating act 1773. రాసుకున్నారండి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. Search on. సార్ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది చెప్పండి? ఈస్ట్ ఇండియా కంపెనీ అండి 1600 బ్రిటన్ లో ఫామ్ అయింది, అవునా కాదా? 1600 లో బ్రిటన్ లో ఫామ్ అయింది, అవునా కాదా? భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1608 లో విలియం హాకిన్స్ అన్నది వచ్చారు అన్నాను కదా జహాంగీర్ కోర్టుకి, ఆ ప్లేస్ లోనండి, ఓకేనా? 1608 లోనే వచ్చారమ్మా, అర్థమవుతలేమ్మా. ఇప్పుడు వచ్చి బిజినెస్ చేసుకున్నారు, అవునా కాదా? ఎంతవరకు బిజినెస్ చేసుకున్నారంట? 1757 వరకు, అర్థమవుతలే అమ్మా. 1757 వరకు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేసి ఏం చేస్తున్నారు? కొన్ని రాజ్యాలలోని తలదూస్తున్నారు, అర్థమవుతలే అమ్మా. ఇప్పుడు ఒక యుద్ధం జరిగిందండి, బెంగాల్లోని యుద్ధం, దాని పేరే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అర్థమవుతలే అమ్మా. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండి. ఎవరికి మధ్య అంటే రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబ్ అర్థమవుతలేమ్మా. డైరెక్ట్ పెట్టండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757. ఎవరికి మధ్య? బ్రిటిష్ బెంగాల్. బ్రిటిష్ తరపు ఎవరు? రాబర్ట్ క్లైవ్. క్లాటిచ్చులేమ్మా, ఓకేనా? ఈ యుద్ధంలో అమ్మా రాబర్ట్ క్లైవ్ గెలిచాడు, బెంగాల్ ఆక్రమించాడు, అర్థమవుతలేమ్మా. ఆక్రమించి ఏం చేశాడంటే తను రాజు ఇవ్వలేదు, ఏం చేశాడంట? ఆ రాజు ఉంటాడు, నవాబ్ ఉంటాడా, వాళ్ళ బంధువుల్లో ఉన్న పెట్టాడు. ఆడి పేరు మీర్ కాసిం. క్లాటిచ్చులేమ్మా, ఆడి పేరేంటి? మీర్ కాసిం. దీంట్లో రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే ఇంక నుంచి బెంగాల్ మనం 2 విధాలుగా పరిపాలిద్దాం. నువ్వు పరిపాలన మొత్తం చేసుకో, అడ్మినిస్ట్రేషన్ చేసుకో, బిల్ కలెక్ట్ చేయడం, ట్యాక్స్ కలెక్ట్ చేయడం నేను చేస్తానని రాబర్ట్ క్లైవ్ అన్నాడు. దీన్నే డ్యూయల్ పాలసీ అంటారు, అర్థమవుతుంది అమ్మా. డ్యూయల్ పాలసీ అంటే డబ్బులు కలెక్ట్ చేయడం, నేను డబ్బంతా నాది, నీకు శాలరీలు ఇస్తాను, నువ్వు పరిపాలించుకోని. క్లాటిచ్చింది అమ్మా. మీరు కాసి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదమ్మా. సో అవధ్ నవాబుతోని, మొఘల్ నవాబుతోని, మొఘల్ రాజుతోని మీర్ కాసిం ఏం చేస్తాడంటే ఇంకో యుద్ధం చేస్తాడు, క్లాటిచ్చులేం. దాని పేరే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటారు. 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అర్థమవుతుంది అమ్మా. డైరెక్ట్ పెట్టే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇప్పుడు 1764. ఎవరికి మధ్య? బ్రిటిష్
బెంగాల్, అవధ్, మొఘలు. మొఘలు బేసిక్గా ఎవరు ఎక్కువ ఉన్నారు? వీళ్ళే ఉన్నారు. వీళ్ళకి వెళ్ళాలి కదమ్మా. బ్రిటిష్ వారు అప్పటి నుంచి కొంచెం తెలివితేటలు ఎక్కువ. వీళ్ళు ఆర్మీ జనరల్ ఉంటారు కదా, వారికి లంచం ఇచ్చి వీళ్ళే ఎదుర్కొనమన్నారు. అర్థమవుతుంది అమ్మా. వీళ్ళు డబ్బు కాసుపడిపోయి వీళ్ళకే వెన్నుపోటుకు వచ్చారు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు ఓడిపోయారు. క్లాప్ ఇచ్చింది అమ్మా. అప్పుడు బ్రిటిష్ కి ఒక ఐడియా వచ్చింది, ఇంక ఎంత మాత్రం ఒక ఇండియన్ ని ఏదైనా ప్రాంతాన్ని పరిపాలించమంటే పరిపాలించాడు. అది ఇప్పుడు ఒకసారి ఎదురు తిరుగుతాడు. సో వీళ్ళు ఏం చేశారు, ఇంక నుంచి బ్రిటిషే పరిపాలించడం మొదలు పెట్టారు. క్లాప్ ఇచ్చింది అమ్మా. ఏ ప్రాంతానంట? బెంగాల్ ని. బెంగాల్ అర్థమవుతలేదు. బెంగాల్ ఇంక వీళ్ళే పరిపాలిద్దాం అనుకున్నారు. అంతవరకు మా బెంగాల్ బిజినెస్ చేయడానికి వచ్చారు, అవునా కాదా? ఓకేనా? కానీ ఇప్పుడు వీళ్ళకి ఒక టెరిటరీ వచ్చింది, ఒక ప్రాంతం వచ్చింది పరిపాలించడానికి. అర్థమవుతలేమ్మా. సో ఒక యాక్ట్ తీసుకొని వచ్చారమ్మా, దాని పేరు రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్. దేన్ని రెగ్యులేట్ చేస్తారంట? బెంగాల్ ప్రాంతాన్ని రెగ్యులేట్ చేస్తారు. క్లాప్ ఇచ్చిలేం. ఎప్పుడు ఇది డేట్ చెప్పండి? 1773. అర్థమవుతలేము. దీంట్లో 2 మార్పులు చేశారమ్మా ఈ చట్టం ప్రకారం. అంతవరకు అదేంటి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాడు. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాడు. ఈ పని ఏంటంట? బిజినెస్ చూడడం. కానీ ఇప్పుడు పరిపాలించాలి కదా. అందుకే బెంగాల్ ఆఫ్ గవర్నర్ ఏం మారాడంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ అర్థమవుతుందమ్మా. సో అంతవరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాడు, ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరిని అడుగుతారమ్మా? ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. అర్థమవుతుందమ్మా. లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అడుగుతారమ్మా? వారెన్ హాస్టింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరండి? వారెన్ హాస్టింగ్. వారెన్ హాస్టింగ్. సో లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వారెన్ హాస్టింగ్. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హాస్టింగ్. సేమే, ఈడే మారాడు, జస్ట్ పేరు మార్చారు అంతే. అంతవరకు బిజినెస్ చేసేవాడు, ఇప్పుడు పరిపాలనిస్తాడు. క్లాప్ ఇచ్చలేమ్మా. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా ఎవరంటే వారెన్ హాస్టింగ్. వీడికి హెల్ప్ చేయడానికి అమ్మా, వీడికి హెల్ప్ చేయడానికి 4 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చారు. అందుకే ఒక్కడే పరిపాలించడం కష్టం కదండి. 4 ఎక్స్ట్రాగా పరిపాలించడం స్టార్ట్ చేశారు. క్లాప్ ఇచ్చలేము. ఓన్లీ పరిపాలిస్తే సరిపోద్దా? ఎవరైనా ఏదో గొడవలు అయితే అవుతాయి కదా. గొడవలు సాల్వ్ చేయాలంటే ఏముండాలి? కోర్టు ఉండాలి, కోర్టు. సో ఫస్ట్ టైం మన భారతదేశంలోని సుప్రీం కోర్టు స్టార్ట్ చేశారమ్మా. సుప్రీం కోర్టు స్టార్ట్ చేశారు. అర్థమవుతలేదు. ఎక్కడ స్టార్ట్ చేశారు సుప్రీం కోర్టు? ఢిల్లీలోనా? ఢిల్లీలో కదా, ఓన్లీ బెంగాల్. మరి బెంగాల్ క్యాపిటల్ ఏది? కల్కతా. సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే కల్కతా. క్లారిటీ ఇచ్చింది లేదా? ఓకేనా? కల్కతా అమ్మ, కల్కతా. వాళ్ళ దగ్గర బెంగాలే కదా ఉంది. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఏ యాక్ట్ ప్రకారం వచ్చిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. క్లారిటీ ఇచ్చిందమ్మా. దాంట్లో ఎన్ని జడ్జిలు ఉంటారని అడుగుతారు. ఒక చీఫ్ జస్టిస్ ప్లస్ 3 జడ్జిలు. అర్థమవుతుందే అమ్మా. ఒక చీఫ్ జస్టిస్ 3 జడ్జిలు. క్లారిటీ ఇచ్చలేమ్మా. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం అమ్మ రెండు మార్పులు చేశారు. గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు వారెన్ హాస్టింగ్. 4 సహాయకులు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది కలకత్తాలోని. ఒక జడ్జి, ఒక చీఫ్ జస్టిస్, 3 నార్మల్ జడ్జెస్. క్లారిటీ ఇచ్చింది కదా. రాసుకున్న పాయింట్స్ అందరికి అర్థమైందండి? ఎక్కువ చెప్పేసానా? అర్థమైంది కదా. సరే, ఫస్ట్ ఎందుకైనా మంచిది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. నోట్ అని పెట్టుకొని రాసుకోండి. నోట్ నోట్ నోట్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. నోట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. పిఎల్ఏ 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 ఎస్ఎస్ఈవై ఎస్ఎస్ఈవై. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. డాష్ పెట్టుకొని డేట్ రాసుకోండి. డైరెక్ట్ డేట్ అడుగుతారు. 1757 కామా కామా. బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, BUXAR. రాసుకున్నారండి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసియమా PLA SSEY. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ BUXAR. రాసుకున్నారండి? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ బ్రాకెట్ లోని 1764 రాసుకున్నారా? క్వశ్చన్ అడుగుతాను చెప్పడానికి ట్రై చేయండి. బక్సర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
బెంగాల్ అర్థమవుతుంది మా యుద్ధం చేసేదానికి ఎప్పుడైనా ఏదైనా యుద్ధం ప్రాంతం పేరు మీద చేస్తారు క్లాపిచ్చులేం డైరెక్ట్ బక్సర్ నేషనల్ పార్క్ బెంగాల్. ఇప్పుడే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 పెట్టుకున్నారు కదా, దాంట్లో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 1773 designated 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 స్పెల్లింగ్ చెప్పలా, designated designated the governor of Bengal, 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 రాసుకున్నారమ్మా, designated the governor of Bengal as the governor general of Bengal, 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 as the governor general of Bengal. రాసుకున్నారండి, as the governor general of Bengal, and created an executive council and created an executive council. ఏమైందండి and created an executive council 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 of 4 members and created an executive council of 4 members to assist him ఏ చల్లగా ఉందా వేడిగా ఉందా? చల్లగా ఉందా? నాకు వేడిగా ఉంది. చెప్పండి, ఫ్యాన్ ఆపేలా? నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ బ్రాకెట్ లో రాసుకుని వారెన్ హ్యాస్టింగ్, బ్రాకెట్ లో రాసుకోండి వారెన్ హ్యాస్టింగ్, వారెన్ హ్యాస్టింగ్, వారెన్ హ్యాస్టింగ్ రాసుకున్నారా? వారెన్ హ్యాస్టింగ్ స్పెల్లింగ్ చెప్పాలా? WARREN వారెన్ స్పేస్ హ్యాస్టింగ్ HASTING రాసుకున్నారండి? బ్రాకెట్లో ఎందుకైనా మంచిది రాసుకోండి, బ్రాకెట్లోని ఎందుకైనా మంచిది. హీఈస్ ద లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, 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 హీఈస్ ద లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ and the first governor general of Bengal, and the first governor general of Bengal, and the first governor general of Bengal, and the first governor general of Bengal. రాసుకున్నారమ్మా? హీఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ కాదు, హీఈస్ ద లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండ్ ద లాస్ట్. సరే మీ అందరికి అర్థమైంది కదా, లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకేనా? నెక్స్ట్ ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్, ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్, he is the last governor of Bengal and the first governor general of Bengal. రాసుకున్నారండి? సరే అమ్మా, పర్లేదండి, పర్లేదు, పాయింట్ చెప్తాను, కంగారు పడద్దు. ఓకేనా? స్లోగానే చెప్తాను. ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్, ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్, ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్, establish Supreme Court, establish Supreme Court at Calcutta, at Calcutta, at Calcutta, bracket లో 1774, bracket లో 1774, bracket లో 1774, containing one chief justice, super and super ఎవరో గానీ, containing one chief justice, chief justice
and 3 judges, containing one chief justice and 3 judges, and 3 judges. రాసుకున్నామా? హెడింగ్ పెట్టుకునే హెడింగ్ పిట్స్ ఇండియా యాక్ట్, పిఐటిటిఎస్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, పిట్స్ ఇండియా యాక్ట్ 1784. రాసుకున్నారమ్మంతా? పిట్స్ ఇండియా యాక్ట్ 1784. Search on. ఫస్ట్ ఏం చెప్పా? రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఇదే కదా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నా? పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ జాగ్రత్త చూడండి. 1784 అర్థమవుతుందేమ్మా? 7 నింపండి, 7 తర్వాత 8, 3 తర్వాత 4 అర్థమవుతుందేమ్మా? డైరెక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఇచ్చింది, అయిపోయింది. ఓకేనా? పిట్స్ ఇండియా యాక్ట్ దేనికోసం చెప్తా కానీ అడుగుతారమ్మా. దేనికోసం చెప్తుందంటే బేసిక్గా బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బిజినెస్ కోసం వచ్చారు, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బెంగాల్ ఆక్రమించారు. ఇలా బెంగాల్తోని ఆశ పుట్టింది, ఇంకా రాజ్యాలు ఆక్రమించాలని క్లాటిచ్లేము. సో ఏం చేస్తున్నారు? డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు. 2 రాజ్యాలు ఉన్నాయి, కింగ్ బ్రిటిష్ వాడు. ఈడేం చేస్తున్నాడు? వీళ్ళిద్దరు గొడవ పెట్టేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిపేసి వీడిని దాడి చేస్తున్నారు, మొక్క ఆక్రమించేస్తున్నారు. ఆక్రమించిన తర్వాత ఈడు ఉన్నాడా? ఈడికి ఇంకొకరికి గొడవ పెట్టేస్తున్నారు, అర్థమవుతుందమ్మా? ఈడు కలిపేసి ఈయన అటాక్ చేస్తున్నాడు, మొక్క కలిపించుకుంటున్నారు. మళ్ళీ రివర్స్ లో ఇంకోని, ఓకేనా, ఈడితో కలిపి సీన్ అటాక్ చేస్తున్నారు, అర్థమవుతుందే అమ్మా? సో డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు. వీళ్ళకి అర్థమవుతుంది, కింగ్స్ కి అర్థమవుతుందే అమ్మా. కానీ వీళ్ళ మెయిన్ పాలసీ ఏంటి? బిజినెస్, అవునా కాదా? సో చూడమ్మా, మెయిన్ పాలసీ బిజినెస్. ఇప్పుడు నేనే గొడవ పెడుతున్నా, నేనే బిజినెస్ చేస్తున్నాను. వీళ్ళు కొంటారు, కింగ్ కొంటారు కదండి. ఏం చేస్తారు? నువ్వే గొడవ పెడుతున్నావు, నువ్వే అమ్ముతున్నావు, నేను ఎందుకు కొంటా అంటున్నారు. సో బ్రిటిష్ వాడు ఏం ఆలోచించాడంటే పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం 2 ముక్కలుగా డివైడ్ అయిపోయాడు. కింగ్డమ్స్ ని ఆక్రమించేవాడు, బిజినెస్ చేసేవాడు, అర్థమవుతుందేమో? ఎప్పుడైనా అమ్మడానికి వెళ్ళాడు అనుకోండి, కింగ్ అనేది అడిగాడు అనుకోండి, ఏంటి నువ్వే గొడవ పెడుతున్నావు, నువ్వే అమ్ముతున్నావని. వచ్చి ఆది వేరు నేను వేరు అంటున్నాడు. అది అవడం నాకు తెలియదు కదా, కావస్తే చూడండి ఆళ్ళ మొక్కలు నా మొక్కలు వేరు ఉంటాయి అంటారు. ప్రతి ఒక్కరి మొక్కలు వేరుగానే ఉంటాయి కదండి, అర్థమవుతుందే అమ్మ? కానీ ఇదేమంటే ఆది వేరు వీళ్ళు వేరు అంటారమ్మ. ఫస్ట్ టైం కమర్షియల్ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ వేరు చేశారు, అర్థమవుతుందే అమ్మ? ఏ యాక్ట్ ప్రకారం అంట? పిట్స్ ఇండియా 1784 క్లారిటీ లేదా? అంతవరకు ఈ యాక్ట్ ప్రకారం అంతవరకు ఇండియా అనేవారు, ఇండియన్ టెరిటరీ అనేవారు, ఇండియా భూభాగం అనేవారు. ఈ యాక్ట్ ప్రకారం ఏమన్నా మొదలు పెట్టారంట? బ్రిటిష్ పొజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అనేవారంట. అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఇండియన్ టెరిటరీ, అర్థమవుతుందమ్మా? అంటే ఏంటి? కొవ్వెక్కింది అంతవరకు ఇండియన్ టెరిటరీ, ఇప్పుడు నేను ఆక్రమించిన ఇండియన్ టెరిటరీ, క్లారిటీ అమ్మా. రేపు దాని తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఇది బ్రిటిష్ టెరిటరీ అనేవారు, అర్థమవుతుందమ్మా? అంటే నెమ్మది మార్పు స్టార్ట్ అయిందమ్మా, క్లారిటీ అమ్మా. సో పిట్స్ ఇండియా 2 పాయింట్లు ఏంటి? కమర్షియల్ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ వేరు చేశారు. అంతవరకు ఇండియన్ టెరిటరీ అనేవారు, ఇప్పుడు బ్రిటిష్ పొజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అంటున్నారు. క్లారిటీ ఇచ్చింది లేదా? రాసుకోండి. రాసుకున్నారు కదమ్మా? పిట్స్ ఇండియా 1784. distinguished between distinguished between distinguished between
distinguished between the commercial and political activity, the commercial and political activity, the commercial and political activity, commercial and political activity, commercial and political activity of the country, commercial and political activity of the country, commercial and political activity of the country. రాసుకున్నారండి ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద కంట్రీ రాశారా ఆఫ్ ద కంపెనీ రాయండి ఆఫ్ ద కంపెనీ ఎందుకంటే అది ఈస్ట్ ఇండియా కంపెనీ కదా అది ఆఫ్ ద కంపెనీ రాసుకున్నారండి కంపెనీస్ టెరిటరీ ఇన్ ఇండియా కంపెనీస్ టెరిటరీ ఇన్ ఇండియా కంపెనీస్ టెరిటరీ ఇన్ ఇండియా కంపెనీస్ టెరిటరీ ఇన్ ఇండియా company's territory in India, company's territory in India, territory in India, for the first time, 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 called, for the first time called, for the first time called, the British possession in India, the British possession in India, British and possession spelling చెప్తా British POSS POSS ESS ESS ION British possession in India, British possession in India రాసుకున్నారమ్మా British possession in India హెడింగ్ పెట్టుకోండి Charters Act, Charter Act, CHAR TER, Charter Act 1813, Charter Act 1813. ఏం చెప్తున్నాము చార్టర్ యాక్ట్ 1813 చార్టర్స్ యాక్ట్ 1813 అమ్మా ఒరిజినల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయింది అప్పుడు 1600 లో ఫామ్ అయిందమ్మా ఇది 1813 వరకు 1813 మధ్యలో ఎన్ని సంవత్సరాలు 200 సంవత్సరాలు అవునా కాదమ్మా 200 సంవత్సరాలు లాభాలు మొత్తం ఎవరు అనుభవిస్తున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ అవునా కదమ్మా బ్రిటిష్ కాదు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలాగైతే బ్రిటిష్ లో ఉండే మిగిలిన కంపెనీలు ఊరుకుంటాయా ఏమంటే మాకు కూడా రైట్స్ మన ఇండియాతో అంటారు కదా సో క్వీన్ కి ప్రెషర్ పెరిగిపోయిందండి క్వీన్ కి ప్రెషర్ పెరిగిపోయింది సో ఏం చేస్తారు వాళ్ళకి కూడా పర్మిషన్ ఇస్తారు మీరు కూడా ఇండియాతో బిజినెస్ చేసుకోండి అని అర్థమవుతుంది అమ్మా సో ఫస్ట్ టైం ఈ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ మొనోపలి పోయింది మొనోపలి ఇప్పుడు మీకు ప్రశ్న మొనోపలి అంటే ఏంటి మొనోపలి అంటే ఏమీ లేదు సింగిల్ సెల్లార్ ఒకటే అమ్మేవాడు అర్థమవుతుంది అమ్మా వేరే కాంపిటీషన్ ఉండదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మిగిలిన కంపెనీస్ కూడా వచ్చాయి అవునా కాదా సో మొనోపలి పోయింది మొనోపలి పోయింది కానీ మూడింటికి మాత్రం ఉంది మూడింటికి ఏంటంట టీ ఓపియం ట్రేడ్ విత్ చైనా ట్రేడ్ విత్ చైనా అర్థమవుతుంది అమ్మా మూడు మాత్రం ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు అమ్ముతున్నారంట టీ ఓపియం ట్రేడ్ విత్ చైనా అర్థమవుతుంది అమ్మా చెప్తా ఒరిజినల్ గా టీ అనేది భారతదేశం ఎక్కువ పండదు మా అయితే అస్సాంలో పండొచ్చు ఇప్పుడు అని ఇప్పుడైతే డార్జిలింగ్ అని చెప్పేసి ఊటీ అని ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు కానీ ఒకప్పుడు ఓన్లీ అస్సాంలో ఉండేది మాక్సిమం ఎక్కడ పండేది అంటే చైనా అర్థమవుతుందేమో టీ అనేది మొత్తం పదార్థం క్లారిటీ వచ్చిందేమో మనం సాయంత్రం ప్రతి పూట తాగేసి ఒక్కరోజు తాగకపోతే మనసు లాగేస్తుంది అవునా కాదమ్మా మందు కూడా సేమ్ అంతే కదా క్రేవింగ్స్ వస్తాయి సో మనం ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉందమ్మా గాంధీ తాత నెహ్రూ వాళ్ళందరూ ఏమన్నారంటే టీ తాగొద్దనేసేవారు అర్థమవుతులే అమ్మా
బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటే ఫస్ట్ టైం మనకి టీ ఎలా అలవాటు చేశారంట, అందరూ టీ తాగేవారు కాదు. పాలు, లస్సీ ఇవన్నీ తాగేవారు. మీకు ఇలాంటి వచ్చిలేమ్మా. వీళ్ళు టీ ఎలాగా అలవాటు చేసేవారంట ఫస్ట్ రైల్వే స్టేషన్ లో ఫ్రీగా ఇచ్చేవారంట. ఫ్రీగా జియో ఇచ్చారు కదా మనకి ఫ్రీగా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తారు కదా. ఇక రైల్వే స్టేషన్ లో ఫ్రీగా ఇచ్చేదంట. ఒక నెల 2 నెలలు ఇస్తుంటే అందరూ తాగేవారు, బాగుంది అనుకున్నారు. దాని తర్వాత నుంచి ఇంకా ప్రైస్ పెట్టి మొదలు పెట్టారంట. రూపాయి 2 రూపాయలు కొనుక్కుండని. 2 నెలలు అలవాటు పడ్డేవాడు 3 నెలలు ఆగుతాడేంటమ్మా, డిబేట్ కొనేసారంట. ఇంకా ఒకరికొకరు చెప్పించుకొని ఇప్పుడు అంటమ్మా వాటర్ తర్వాత ఎక్కువగా తాగే లిక్విడ్ పానీయం ఏదంటే టీ అంట. రోజులే అమ్మా. కొంతమంది అయితే 3 రోజులు తాగేస్తారు కదండి. రోజులే అమ్మా. సో టీ అలా అలవాటు చేశారండి క్లాటిచ్లే అమ్మ. అంటే మన ఇండియన్ బానిసలుగా చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఓపియం. ఓపియం అంటే నల్లమంది అండి, నల్లమందు. క్లాటిచ్లే అమ్మ. నల్లమంది మన ఇండియాలో ఎక్కువ పండేదమ్మా. ఇండియాలో పండేది. ఇండియాలో చాలా ఎక్కువగా తాగుతారమ్మా. అర్థమవుతుందిలే అమ్మా. నల్లమంది అంటే డ్రగ్స్. క్లాటిచ్లే టీ కూడా డ్రగ్గే. అర్థమవుతుందిలే అమ్మా. నల్లమందు సీడ్స్ లా ఉంటాయి. అది దంచుకొని వాటర్ లో మరిగిపెట్టి వాటర్ తాగుతారు. అర్థమవుతుందిలే అమ్మా. ఓపియం అమ్మ ఇండియాలో ఎక్కువ తాగేవారు కాదు. ఇది చైనా కదండి, చైనా. ఇండియాలో అమ్మేవారు. ఇది ఇండియాలో తయారవుతుంది, చైనాకి అమ్మేవారు. చైనా ఎంత అమ్మేవారు అంటే చైనా వాళ్ళకి బానిసలు అయిపోయారు దానికి. ఎవడు పని చేయడం మానేశాడు. పని చేయడం మానేసి రోడ్ల మీద తాక్కుని అని ఎంతో చేస్తున్నారు. దీనికి చైనా రాజు కోపం వచ్చింది. అసలు ఇదంతా దేని వల్ల అంటే బ్రిటిష్ అమ్ముతున్నారని అర్థమైంది. బ్రిటిష్ సో ఓపియం మీద బ్యాన్ పెట్టాడమ్మా. ఓపియం మీద బ్యాన్ పెట్టాడు. ఇంక నుంచి బ్రిటిష్ దగ్గర నుంచి మీ ఓపియం కొనమని. సో అప్పుడు బ్రిటిష్ ఏం చేశాడంటే 3 యుద్ధాలు చేశాడు. 3 యుద్ధాలు. దాని పేరే ఓపియం వార్స్ అంటారు. ఓపియం వార్స్. యుద్ధాలు చేసి చైనాను ఓడించి ఖచ్చితంగా మేము ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ కు ఓపియం కొనమని అన్నారు. ఓడిపోయినా ఇంకేం చేయలేరు కదా. ఓపియం కొన్నాడు. దగ్గర 100 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు చైనా వాళ్ళు బ్రిటిష్ కి. క్లాటిచ్లేమ్మా. సో ఇప్పుడు స్వతంత్రం వచ్చింది చైనాకి. వాళ్ళ బుక్కుల్లో ఏం రాసుకున్నారంటే మేము చాలా వీక్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు మమ్మల్ని అవమానించారు. వీక్ కదా కాబట్టి కదా అవమానించారు. ఇంకా నుంచి మేము 100 years ప్లాన్ వేసుకుంటాం అనుకున్నారమ్మా. అంటే 1940s దగ్గర నుంచి ఇప్పుడు వరకు అంట 2040 వరకు 100 years ప్లాన్ వేసుకున్నారంట. 100 years. అర్థమవుతలేదు. ఈ ప్లాన్ ప్రకారం సూపర్ పవర్ కి ఎదుగుతాం. సూపర్ పవర్ గా ఎదుగుతే ఇంకా ఎవరు మమ్మల్ని బానిసలుగా చేసుకోలేరు, అవమానించలేరు అని చెప్పి అనుకున్నారంటమ్మా. అలా స్టార్ట్ అయిన చైనా ఇప్పుడు సూపర్ పవర్ అయ్యిందమ్మా. క్లాటిచ్లేం ప్రపంచంలో సెకండ్ స్ట్రాంగెస్ట్ కంట్రీ చైనా. అర్థమవుతలేం. దేశ 100 సంవత్సరాలు బానిసత్వం అనిపించారు. మనం 1000 సంవత్సరాలు అనిపించాం. మౌని కాదమ్మా. ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్, బ్రిటిష్ 200 సంవత్సరాలు, పోర్చుగీస్ వీళ్ళందరూ మనం ఎన్ని ప్లాన్ వేసుకొని అని ఇప్పటికే అంట బ్రిటిష్ వాళ్ళు మంచోళ్ళు రోడ్లు వేసారు, ట్రైన్లు వేసారు, బస్సులు వేసారు, మొఘళ్ళు మంచోళ్ళు బిర్యానీ చేశారు, వీళ్ళు అనుకుంటాం కదమ్మా. ఏం చేశారు? డబ్బులు దోచుకెళ్ళిపోయారు. అవునా కదమ్మా. అవమానించారు, కొన్ని కోట్ల మందిని చంపేశారు. అర్థమవుతుందే అమ్మా. సో అలాగమ్మా మనం మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన బుక్కుల మీద రాసుకోలేదండి. క్లాటిచ్లేం బ్రిటిష్ వాళ్ళు రాసిందే మనం అలా ఫాలో అయిపోం. అందరికి తెలియదు. సో టీ చైనా దగ్గర నుంచి ఇండియాకి అమ్మేవారు, మన బానిసలు చేశారు. ఓపియం ఇండియా దగ్గర నుంచి చైనాకి అమ్మారు, వాళ్ళని బానిసలు చేస్తారు. ట్రేడ్ విత్ చైనా ఆల్రెడీ చెప్పాను కదా. చైనాతో బిజినెస్ చేయడం క్లాటిచ్లేం. సో అదమ్మా. సో చార్టర్ షాప్ ఇదే. మొనపలి పోయింది, ఇక్కడ మిడిట్లో మొనపలి ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో లాంగ్వేజెస్ ఎన్ని భాషలు? ఇంచుమించు 6,000 చిల్లర భాషలు. రికగ్నైజ్ 22. అర్థమవుతులే అమ్మా. మాట్లాడుకునే వాళ్ళు ప్రతి ఒక 100 కిలోమీటర్లకు ఒక భాష మాట్లాడుకుంటారు. మనం ఎంత దారుణంగా మాట్లాడుకుంటాం. కొన్ని క్యాస్ట్లకు సపరేట్ భాషలే ఉంటాయి. అవునా కాదమ్మా. 6,000 భాషలు ఉన్నాయి. బ్రిటిష్ వాడికి ఒకటే వచ్చు, ఇంగ్లీష్. అర్థమవుతులే అమ్మా. బ్రిటిష్ వాడు 6,000 భాషలు నేర్చుకోవడం కష్టమా, ఈజీయా? చాలా కష్టం. 70 అయిపోద్ది. సో మనం ఏమనుకున్నది ఏం చేయాలి, కానీ బ్రిటిష్ వాడికి బిజినెస్ ఇంపార్టెంట్. ఇండియాలో ప్రతి ఒక్కరితో బిజినెస్ చేయాలి. సో బ్రిటిష్ వాడు ఏమనుకున్నది ఏం చేయాలి అనుకుంటే ఎప్పటి నుంచో 1600 సంవత్సరాలు ఈ టైంలో నుంచి క్రిస్టియన్ మిషనరీస్ అమ్మా. క్రిస్టియన్ మిషనరీస్ గాలి పెట్టేస్తున్నాయి. మేము ఇండియాలోని కన్వర్జన్ చేసుకుంటాము, మత మార్పులు చేసుకుంటామని. అది మాత్రమే అమ్మా. 1600 దగ్గర నుంచి క్రిస్టియన్స్ మత మార్పులు చేసుకుంటాము, అది ప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి మెయిన్ ఆబ్జెక్ట్? బిజినెస్.
ఇక డబ్బులు లాగించుకుందాం, మాకు కన్వర్జన్ ఏమి వద్దని. సో మన బ్రిటిష్ వాళ్ళకమ్మా ఈ టైంలోని 1813 మంచి ఐడియా వచ్చింది. మన ఈకేం కావాలి, 6,000 భాషలు నేర్చుకోవడం కంట ఇంగ్లీష్ నేర్పించడం ఈజీ కదా. దీని డబ్బు ఎందుకు ఎక్కువ ఉంటాడు, లాస్ కదా బిజినెస్ పర్సన్ కి. ఇదేమంటే ఫస్ట్ టైం క్రిస్టియన్ మిషనరీస్ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సరే మీరు భారతదేశంలో మీరు మత మార్పిడి చేసుకోండి, కానీ ఇండియన్స్ కి మీరు ఇంగ్లీష్ నేర్పించండి అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, పదే ఒక 30 కోట్ల మంది ఉన్నారు, 30 కోట్ల మంది కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఓకే అని చెప్పేసి ఇంగ్లీష్ నేర్పించడం చెప్పుకున్నారు. ఎలా నేర్పించారంట, సండే స్కూల్స్ అని చెప్పి పెట్టారంటమ్మ. సండే స్కూల్స్ అని చెప్పేసి బైబిల్ నేర్పిస్తామని చెప్పి ఇంగ్లీష్ నేర్పించారంట, క్లాటిచ్చులేము. దీనిలో క్రిస్టియన్ మిషనరీస్ కి లాభం వచ్చింది, బ్రిటిషర్స్ కి లాభం వచ్చింది. ఇలాగ ఫస్ట్ టైం భారతదేశంలో ఇంగ్లీష్ స్టార్ట్ అయిందమ్మా, క్లాటిచ్చులేము. ఏ యాక్ట్ ప్రకారం 1813, అంత చిన్నది లేదమ్మా. సో 1813 లో రెండు జరిగిందమ్మా. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుపోయింది, ఎక్సెప్ట్ ఫర్ త్రీ ఈ చైనా. నెక్స్ట్ క్రిస్టియన్ మిషనరీస్ ఫస్ట్ టైం భారతదేశంలోకి వచ్చారు, క్లాటిచ్చులేము. వచ్చి ఏం చేశారు, ఇంగ్లీష్ నేర్పించారు, ఇంకా కన్వర్షన్ స్టార్ట్ అయ్యాయి, క్లాటిచ్చులేము. అందరికి అర్థమైందండి, అంతే అమ్మా, రాసుకోండి. చార్టర్స్ యాక్ట్ 1813 పెట్టుకున్నారండి. సరే అందరికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? స్పీడ్ మీద ఏమైనా చెప్తున్నానా, స్లో చేయమంటారు ఏమన్నా? పర్లే కదా, బోల్డ్ ఉన్నాయి మా బోల్డ్ హిస్టరీ. సరే రాసుకోండి. బేసిక్ ఎప్పుడైనా హిస్టరీ కంటిన్యూషన్ పాలిటీ అండి, అర్థమవుతులే అమ్మ. సో అది చార్టర్స్ యాక్ట్ 1813 పెట్టుకున్నారు కదా. ద కంపెనీస్ కమర్షియల్ మొనోపొలీ, 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 the company's commercial monopoly was ended. The company's commercial monopoly was ended except for tea, except for tea, except for tea, except for tea and opium trade, and opium trade, OPIUM, OPIUM, opium trade, opium trade, opium trade, and trade with China, and trade with China, and trade with China, and trade with China. చెప్పాను కదా మా పాయింట్ మీకు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అండి, నెక్స్ట్ పాయింట్ పర్మిటెడ్ క్రిస్టియన్ మిషనరీస్, permitted Christian missionaries, permitted Christian missionaries, permitted Christian missionaries, permitted Christian missionaries, Christian missionaries, permitted Christian missionaries to propagate English, to propagate English, to propagate English, to propagate English, propagate spelling చెప్పాలా, PROPA, 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 GATE, GATE రాసుకున్నారండి. propagate English, to propagate English, to propagate English and preach their religion, and preach their religion, and preach their religion. రాసుకున్నారమ్మంతా, and preach their religion. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, చార్టర్స్ యాక్ట్ 1833, చార్టర్స్ యాక్ట్ 1833, చార్టర్స్ యాక్ట్ 1833 రాసుకోవడం సింపుల్, రాసేస్తున్నారే, ఎక్స్ప్లెయిన్ చేయడం బోల్డ్ ఉంది, రాసుకోండి. చార్టర్స్ యాక్ట్ 1833, చార్టర్స్ యాక్ట్ 1833. ఒక నిమిషం వస్తా.
అనుకున్నారా చార్టర్ సైడ్ 1813 18. అందరికి అర్థమవుతుంది కదా, పర్లే కదా. చార్టర్స్ యాక్ట్ 1833 ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1813. అంటే అర్థం ఏంటి? ప్రతి 20 సంవత్సరాలకి చార్టర్స్ యాక్ట్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఏమైనా మార్పులు ఉంటే అది చేసుకుందాం అనుకుంటున్నారు. అర్థమవుతలే అమ్మా. ఈ చార్టర్స్ యాక్ట్ లో ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ రాజ్యం ఎప్పుడు వచ్చింది? రాజ్యం 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చెప్పాను కదా. దాని తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఒరిజినల్ గా పరిపాలించడం మొదలు పెట్టారు. అప్పుడు ఉన్నదేంటి? బెంగాల్. చెప్పాను కదా 1833 వచ్చేటప్పటికి ఒకరిని గొడవలు ఎత్తేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ యూజ్ చేసుకొని మాక్సిమం ఇండియాలో మాక్సిమం మొక్క పరిపాలించడం మొదలు పెడుతున్నారు. అర్థమవుతుంది, మాక్సిమం పరిపాలిస్తున్నారు. ఒక్క బెంగాల్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే బాగుంటది. ఇప్పుడు భారతదేశంలో మాక్సిమం పాటు ఆక్రమిస్తున్నారు కదా. ఎప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే బాగుంటుందా? ఏమనాలి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనాలి, అవునా కదమ్మా? సో ఏం మార్చారండి, పేరేమని మార్చారంట? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారంట. ఇండియా క్లారిటీ అమ్మా. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే విలియం బెంటిక్. అర్థమవుతుంది అమ్మా. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరండి? విలియం బెంటిక్. మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటిక్. అన్నీ పేరు మార్చారు ఇందాకలాగా. క్లారిటీ వచ్చిందేమో. అర్థమైందండి. ఎందుకు వాళ్ళని రాష్ట్రం మీద చెప్పిన లాస్ట్ ఏదో అదే ఫస్ట్ ఏదో అదే అని అంటున్నాను. ఇప్పుడు పేరు మార్చిన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం అయింది? 1833. క్లారిటీ వచ్చిందేమో. 1833. సూపర్. నెక్స్ట్ ఫస్ట్ ఏమో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక అదే ఫస్ట్ టైం కాదు, ఇండియాని మొత్తం యూనిఫైడ్ గా పరిపాలిస్తున్నారంట. అమ్మా యూనిఫైడ్ కంట్రోల్ ఇచ్చిందంట మా బ్రిటిష్ వాళ్ళకి. యూనిఫైడ్ కంట్రోల్ అంటే ఇండియాలో మాక్సిమం పార్ట్ ఆక్రమిస్తున్నారంట. సుప్రీంకోర్టు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1774 అని చెప్పారు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం. ఇక్కడ జడ్జిలు ఏం చేస్తున్నారంటే అంటమ్మా, నా కుక్క పోయిందని చెప్పి ఒకటి వెళ్తాయంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సమస్య మీద ఒకటి వెళ్తే అంటే ఒకటి తీర్పు ఒకలాగా ఇస్తున్నాడంట. సేమ్ సమస్య మీద ఇంకోటి వెళ్తే ఇంకో తీర్పు ఇంకోలా ఇస్తున్నాడంట. అర్థమవుతలేం. ఎవరికి నచ్చినట్లు ఇస్తున్నాడంట, అందరికీ చెక్కిపోతుందంట. సో ఏం చేశారు అసలు? మనం చట్టాలు రాసుకోవాలని చెప్పి అనుకున్నాం. అర్థమవుతలేం. సో ఫస్ట్ టైం లా కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందండి. లా కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందమ్మా. ఇండియా స్టార్ట్ అయింది. దానికి హెడ్ ఎవరంటే లార్డ్ మెకాలే. అర్థమవుతుందేమో. 3 పాయింట్లు అండి చార్టర్స్ యాక్ట్ 1833 ప్రకారం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారాడు. ఇండియా మొత్తం యూనిఫైడ్ కంట్రోల్ లో వచ్చింది. లా కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. లార్డ్ మెకాలే హెడ్. అర్థమవుతలేము. ప్రెసిడెంట్ మనం చదువుకున్న విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయిపోవడానికి కారణం లార్డ్ మెకాలే. అర్థమవుతలేము. సో అంతవరకు మనం సాంస్క్రిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ చదువుకునేవారమ్మా. సాంస్క్రిట్ బేస్డ్ మనకి గురుకులాలు ఉండేది. గురువు మన కెపాసిటీ మనకి చదువు చెప్పేవాడు. క్లారిటీ వచ్చిందేమో. ఓకేనా? సో ప్రెసెంట్ మనం చదువుకున్నప్పుడు స్కూల్ కాలేజీ ఎగ్జామ్ ఇవన్నీ ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రకారం సాంస్క్రిట్ ని తీసి ఇంగ్లీష్ తీసుకొచ్చాడమ్మా. క్లారిటీ వచ్చిందేమో. ఇంగ్లీష్. సో ఇదంతా ప్లాన్ అమ్మా. ఇదంతా ప్లాన్.
మెకాలే ఏమనుకున్నాడంటే ఇది తెలివైన ఇండియన్స్ వద్దు, ఇండియన్స్ వాళ్ళ కల్చర్ దగ్గర నుంచి వేరు చేస్తేనే వాళ్ళ మధ్య పనిచేస్తారు. వాళ్ళ కల్చర్ తో ఉన్నదనుకోండి, వాళ్ళ కల్చర్ అంతా ఇంచుమించు 6,000-7,000 సంవత్సరాల కల్చర్. బ్రిటిష్ మహా అయితే 1000 సంవత్సరాలు. అర్థమవుతుందా? 1000 సంవత్సరాల కల్చర్, 7,000 సంవత్సరాల కల్చర్ వీళ్ళు ఇంకా మాట వింటారు. నువ్వే కనిపించగలిగింటో అది ఇది అంటారు కదా. అసలు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ అంట వాళ్ళ కల్చర్ దగ్గర నుంచి వేరు వేరు చేయాలంట. ఎలాంటి విద్య అందించాలంటే ఆ కల్చర్ మొత్తం వెనుకబడింది అనుకోవాలంట, వెనుకబడింది మూఢనమ్మకాలు. బ్రిటిష్ వాళ్ళు మాత్రం సూపర్. అర్థమవుతలే అమ్మ. వీళ్ళు ఎలా ఉండాలంటే నాకు కావాల్సిన నల్లదే, నా ఆలోచన మొత్తం తెల్లగా ఉండాలని అనుకున్నారంట. అర్థమవుతలే అమ్మ. ఇలాగా బ్రిటిష్ ఫ్యాక్టరీస్ లో పనిచేయడానికి, మా ఫ్యాక్టరీస్ పనిచేయడానికి వర్కర్స్ ని తయారు చేశారండి, వర్కర్స్ ని తయారు చేశారు. ఫ్యాక్టరీస్ లోని ఎలాగంటది ఇలా రోస్ ఉంటాయి, అవునా కదమ్మా? రోస్ అంటే సంచులుగా వాడకూడదు. ఓనర్ ఏది చెప్తే అదే చెయ్యాలి, ఎప్పుడు అదే చెయ్యాలి. అర్థమవుతలేము. సేమ్ అలాగే విద్యా వ్యవస్థ తీసుకొచ్చారండి. మనకి బెంచ్లు పెట్టారు. అర్థమవుతలేదు, బెంచ్లు కూడా రేస్ లో ఉంటాయి కదమ్మా. మన సంచులుగా వాడం. ఇలా చదవమంటే అదే జుట్టి కొట్టేసి అదే రాస్తాయి. ఎంత బాగా వ్యక్తిగత అన్ని మార్కులు. వర్క్ ఫ్యాక్టరీలో కానీ ఎంత బాగా చెప్పింది చేస్తే అంత మంచి మంచి శిక్షణ క్లాటించలేము. సేమ్ అది ఫ్యాక్టరీలో పనిచేయడానికి మన విద్యా వ్యవస్థ తీసుకొచ్చారు క్లాటించలేము. ఇప్పుడు కూడా మనం ఏమైనా మన కల్చర్ లో ఏమైనా ఉంటే మూఢనమ్మకం లేకపోతే అది వేస్ట్ మనకు వెనకబడి అనుకుంటాం. ఇదే కలిసి ఇచ్చి చెప్పిననుకో మా మా దాంట్లో సైన్స్ ఉంది అంటాం, అవునా కాదమ్మ? ఎగ్జాంపుల్ పసుపు. సినిమాలు పూర్వం పసుపు రాసుకుంటుంటే అసలు ఏమనుకునే వేస్ట్, మీరేంటి అనాగరికులు, ఈమె రాసుకోండి ఫార్ములా ఇది ఇది అనుకునేవారు, అవునా కాదమ్మ? ఇప్పుడు పసుపు అనిపించింది అంటే ఇవి ఉన్నాయి అనుకోవచ్చునమ్మా. అర్థమైతలేము. కొంచెం పసుపు వేయడానికి మనం కావాల్సిన క్రీమ్ లో టెస్ట్ ఆన్ చేస్తాం అంటున్నారు. అర్థమైతలేదు. ఇష్టమైన రాసుకోండి అనాగరికులు, ఖచ్చితంగా మా దాంట్లో మంచి సైన్స్ ఉంది గ్రహించలేము. ఇలా మన బ్రెయిన్ వాష్ చేస్తున్నాం, అర్థమవుతలేము. దానికి ఎవరు కారణం అంటే ఇలాగనే కాదు గ్రహించలేము. సో అదండి, రాసుకోండి చాప్టర్ సెట్ 1833. అందరికి అర్థమైందా లేదు? చెప్పాను కదమ్మా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు మనం బ్రష్ పందుంపులతో చేసుకునేవారు, బొగ్గు వాడేవారు. బొగ్గు వాడితే బ్రిటిష్ వాడు ఏమన్నాడంటే మీరేంటి అనాగరికులు, పందుపల్లి మాక్సిమం నీమో దాంతో తయారు చేశారు. అనాగరికులు పొలాలతో చేసుకోవడం ఏంటి, బొగ్గులతో చేసుకోవడం ఏంటి, ముఖం మొత్తం అలాగైపోద్ది చిచ్చి బార్బేరియన్స్ అది ఇది అనేవారు. వాళ్ళు చేసే ప్రాపగెండా ఫస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలియదు అనుకునేవారు. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే ఖచ్చితంగా అది నమ్మేస్తాం. మనం ఏమనుకున్నాం, నిజంగా మనం అనాగరికులు అనుకున్నాం. మనకి ఏం చేయాలంటే అది ఏమన్నాడు, మా పలక్షలు వాడండి, కోల్గేట్ అన్నాడు. అర్థమవుతుంది అన్న. సో ఇప్పుడైతే మనకి పేస్ట్ వచ్చింది, ఒక పళ్ళకి తిండేదమ్మా పౌడర్, ఓకేనా, టూత్ పౌడర్ ఉండేది. పౌడర్ తో మనం చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు అదే బ్రిటిష్ వాడు ఏమంటున్నాడు, ఆ మా పేస్ట్ లోని ఉప్పు ఉంది, మా పేస్ట్ లోని నీళ్ళు ఉంది, మా పేస్ట్ లోని చార్కోల్ పేస్ట్ ఉంది అని అంటున్నారా లేదా ఆమె? అదే కదా మనం చేసామే. ఫ్లాట్ వచ్చింది ఆమె. ఇప్పుడు తప్పు, ఇప్పుడు నేను చెప్తే ఫ్లాట్ వచ్చింది ఆమె. ఇలా బ్రెయిన్ వాష్ చేస్తారండి మనకి, ఓకేనా. రాసుకోండి నెక్స్ట్. చార్టర్ సాట్ 1833 కదా. ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇప్పుడు కూడా టీత్ గాని వైట్ అవ్వాలి అని అనుకుంటే చార్కోల్ తో చేస్తారండి పల్లెటూరులో. ఎప్పుడైనా గమనించండి, చార్కోల్ తో చేస్తే మొత్తం వైట్ అయిపోద్ది, ఓకేనా. కుదిరితే ఉప్పు దాంట్లో యాడ్ చేసిన మంచిదే అండి, అర్థమవుతుంది అమ్మ. సో అది ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ రీడిజిగ్నేటెడ్ యాజ్ టీత్ ఎప్పుడైనా వైట్ గా మారాలనుకుంటే, బ్లీచింగ్ చేయాలనుకున్నా కొంచెం లెమన్ పిండేసి దాన్ని చేసి ఇలా బ్రష్ చేసినా సరే వైట్ అవుతుందండి. ఎందుకంటే అది సిట్రిక్ యాసిడ్. బేసిక్ గా మన టీత్ బ్లీచింగ్ చేస్తారమ్మా వైట్ అవ్వడానికి, ఎల్లో కలర్ అంటే బ్లీచింగ్ చేస్తారు. సో సిట్రిక్ యాసిడ్ ముంచుకొని ఉప్పు కలుపుకొని చేసుకుని మంచిదే. గ్రాడ్యుయేషన్ అమ్మా, ఇవన్నీ ఆయుర్వేదం అమ్మా. రీసెంట్ గా కోల్గేటెడ్ ఏం చేశాడంటే పేస్ట్లు ఇవన్నీ యాడ్ చేస్తాడు, ఏం చేస్తాడు, యాడ్ చేస్తాడు, పేటెంట్ తీసుకున్నాడు. ఈ లెమన్ అని, ఉప్పు అని, లేకపోతే ఈ నీమ్ అని, ఈ చార్కోల్ అని పేటెంట్ తీసుకున్నాడు. మన సైంటిస్ట్ ఊరుకుంటారు ఏంటి, మన ఆయుర్వేద గ్రంథాలన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు ముందు పెట్టారు పేటెంట్ ముందు.
కొన్ని 5,000 సంవత్సరాల క్రితం మేము చేసాము, అది వద్దనేసారు, ఇప్పుడు ఎలా మీరు పేటెంట్ ఇస్తారని, పేటెంట్ రిజెక్ట్ అయిపోయింది, క్లారిటీ ఇచ్చలేము. సో అలాగా చూద్దాం ఏమవుతుందో. సో గవర్నర్ జనరల్ ఆఫ్ గవర్నర్ అదే చార్టర్ సాట్ 1833 ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ రాసుకున్నారా? ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ రీడిజిగ్నేటెడ్ యాజ్ రీడిజిగ్నేటెడ్ యాజ్ రీడిజిగ్నేటెడ్ రాసుకోవడం కష్టంగా ఉంటే చేంజ్డ్, అర్థమవుతుందిలే అమ్మ. రీడిజిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, రీడిజిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రాసుకున్నారండి. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బ్రాకెట్ లో రాసుకోండి. ఎవరు? విలియం బెంటిక్. విలియం బెంటిక్ సూపర్ అండి. విలియం బెంటిక్. విలియం బెంటిక్. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ పాయింట్ రాసుకున్నారండి. విలియం బెంటిక్ స్పెల్లింగ్ చెప్పాలా విలియం బెంటిక్ రాసుకున్నారు కదా పాయింట్. నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నా. ద కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్ the country's administration 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 was unified under was unified under was unified under was unified under one control was unified under one control was unified under one control రాసుకున్నారా? was unified under one control. The Indian Law Commission the Indian Law Commission సైరా నరసింహరెడ్డి సినిమా చూడలేదు ఎవరు? ఒకవేళ చూడండి అమ్మా, చూస్తే స్టార్టింగ్ పార్లమెంట్ లో ఒక సీన్ ఉంటది. పార్లమెంట్ లో అంటే ఇంకా చిరంజీవి వెంటనే పార్లమెంట్ లో సీన్ ఉంటది, బ్రిటిష్ పార్లమెంట్ లో సీన్. దాంట్లో ఒకడు అంటాడు, నేను భారతదేశం మొత్తం తిరిగాను, దాంట్లో నాకు ఒక పేదవాడు కనిపించలేదు, ఒక దొంగ కనిపించలేదు, ఒక చదువుకోలేని వాడు కనిపించలేదు. ఇండియన్స్ ఆక్రమించాలంటే వాళ్ళ కల్చర్ దగ్గర నుంచి దూరం చేయాలి. అదే చెప్పాను కదా ఇందాక స్టోరీ అంతా. ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకురావాలంటే వాళ్ళు ఇండియన్స్ చాలా వేస్ట్, బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్ప, నల్ల రంగుతో ఉన్న బ్రిటిష్ మైండ్ సెట్ ఉన్న ఇండియన్స్ తయారు చేయాలి అని చెప్పి అన్నాను కదమ్మా. ఆ మొక్క మొత్తం ఒరిజినల్ స్టోరీ అమ్మ సైరా నరసింహరెడ్డి యాడ్ చేశారు. ఇప్పటికీ బ్రిటిష్ పార్లమెంట్ కి ఒక లెటర్ రాస్తారు, లార్డ్ మెకాలే అన్నాడు. అర్థమవుతలే అమ్మ. లార్డ్ మెకాలే లెటర్ టు బ్రిటిష్ పార్లమెంట్ అబౌట్ ఇండియన్స్ అని కొట్టండి, దాంట్లో క్లియర్ గా ఉంటది, ఆ డేట్ చేశాడు. అర్థమవుతలే అమ్మ. సో అది సో బ్రాకెట్ లో రాసుకున్నారు కదా, ఏం రాసుకున్నారు? The Indian Law Commission was established and Lord Macaulay as its chairman. Macaulay spelling చెప్పాలా? Indian Law Commission was established. The country's administration. ఆ పాయింట్ చెప్పలేదు ఏంటి? స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి ఒకసారి. The Governor General of Bengal was redesignated as Governor General of India, bracket లో William Bentinck. Second point, the country's administration was unified under one control. Third point, the Indian Law Commission was established. Indian Law Commission was established and Lord Macaulay spelling చెప్తాను చూడండి. MACAU LAY రాసుకున్నారమ్మా. లార్డ్ మెకాలే యాజ్ ఇట్స్ చైర్మన్ రాసుకున్నారమ్మా. హెడింగ్ పెట్టుకోండి. చార్టర్స్ యాక్ట్ 1853. చార్టర్స్ యాక్ట్ 1853 చెప్పాను కదమ్మా, ప్రతి 20 సంవత్సరాలకి ఒక చార్టర్స్ యాక్ట్ తీసుకొస్తారని. చార్టర్స్ యాక్ట్ 1853. చార్టర్స్ యాక్ట్ 1853.
రాసుకున్నారమ్మా అందరూ ఎగ్జామ్ కల్లా ఏం చెప్పా చాకర్స్ ఫస్ట్ ఏం చెప్పాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవాడు అక్కడ ఉండేవాడు ఆడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవాడు యాడ్ చేస్తారు నలుగురు అంతేగా చెప్పాను అక్కడ ఏముంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అవునా కాదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి అంటే ఏంటమ్మా ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి అమలు చేయడం అవునా కాదమ్మా ఏమీ లేదమ్మా మన భారతదేశాన్ని మూడు ఆర్గాన్స్ పరిపాలిస్తాం ఒకటి ఎగ్జిక్యూటివ్ రెండు లెజిస్లేటివ్ మూడు జుడిషియరీ అర్థమవుతుందా అమ్మా లెజిస్లేటివ్ అంటే చట్టాలు తయారు చేయడం పార్లమెంట్ అసెంబ్లీలో చట్టాలు తయారు చేయడం చట్టాలు అమలు చేసేవాడు ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరూ తిన్నగా చేస్తున్నారా లేదా అని చూసేవాడు జుడిషియరీ క్లాటిచ్లేం వీళ్ళిద్దరూ తిన్నగా చేస్తారనేవాడు జుడిషియరీ కాదమ్మా జుడిషియరీ అనేవాడు ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసేవాడు కానీ మన జుడిషియరీ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరూ తిన్నగా చేస్తున్నారో లేదో కూడా చూస్తాయి ఇండియన్ జుడిషియరీ క్లాటిచ్లేం అందుకు అర్థమైందండి చట్టాలు చేసేవాడు లెజిస్లేటివ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరూ బాగా పరిపాలిస్తున్నారు లేదో చూసేది జుడిషియరీ అంటే కోర్ట్స్ క్లాటిచ్లేం లెజిస్లేటివ్ అంటే ఎవరంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వార్డు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి మన సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్స్ అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ క్లాటిచ్లేరు సో అది సో ఏంటంటే 1773లో ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఉంది ఈడు ఏం చేస్తున్నాడు చట్టాలు ఈడే తయారు చేస్తున్నాడు ఈడే అమలు చేస్తున్నాడు ఈడే అన్ని చూసుకుంటున్నాడు ప్రెజర్ పెరిగిపోతే పని చేస్తారా చేయరు కంప్లైంట్ చేసుకుంటే ఏం చేశారంటే సరే ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ని లెజిస్లేటివ్ ని వేరు చేశారు ఇంక నుంచి లెజిస్లేటివ్ వాళ్ళు పని ఏంటంటే చట్టాలు తయారు చేయడం ఎగ్జిక్యూటివ్ పని ఏంటంటే చట్టాలు అమలు చేయడం క్లాటిచ్లేము ఏం చెప్పాను అంతవరకు ఎగ్జిక్యూటివ్ ఉందని అన్నానా ఇప్పుడు లెజిస్లేటివ్ అనే ఒక కొత్త ఆర్గాన్ స్టార్ట్ చేశారు దాంట్లో మెంబర్స్ ఉండాలి కదా 6 మెంబర్స్ ని లెజిస్లేటివ్ కౌన్సిల్ లో యాడ్ చేశారు 6 మెంబర్స్ అర్థమవుతలేము ఇందులో బ్రిటిష్ వాళ్ళు అంటే ఒప్పుకుంటారా ఇండియన్స్ అసలు ఎవరి దేశం ఎవరు పరిపాలిస్తున్నారు అవునా కదమ్మా అంటారా లేదా ఈ 6 మెంబర్లో ఒకరిలో ఇద్దరు ఇండియన్స్ దోస్తారు ఇది ఎవరిని బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారు బుర్ర చూసిన వాళ్ళని అవునా కదమ్మా సో ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ అందించారు క్లాటిచ్లేము ఇది ఎంత మినిమం 6 ఇద్దరు ఉన్నారు ఏదైనా ఓటింగ్ అయింది ఓటింగ్ ఈ ఇద్దరు ఒకవైపు ఓటేసినా నలుగురు ఇటువైపు ఓటేస్తే ఎవరు మాట నెగ్గుతుంది ఈ నలుగురే క్లాటిచ్లేము అంటే మార్చర్స్ గవర్నమెంట్ పెట్టారు అది ఆయనకి సంబంధించిన వాళ్ళే క్లాటిచ్లేము సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ వేరైంది 6 మెంబర్స్ యాడ్ చేశారు లోకల్ రిప్రజెంటేషన్ యాడ్ చేస్తారు అర్థమవుతలేము సో ఇది అంతలో ఆల్రెడీ చెప్పాను నేను వాళ్ళ దగ్గర పని చేయడానికి వర్కర్లు కావాలి అర్థమవుతలేము వర్కర్ల కోసం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు లాడమెకాల్ అంతా జరుగుతుంది అర్థమవుతలేము దాన్ని ఏమంటారంటే నోట్స్ డిస్పాచ్ 1833 అని అంటారమ్మా నోట్స్ డిస్పాచ్ 1833 చట్టం ప్రకారం మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది అర్థమవుతుందేమో సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరం వచ్చిందంటే 1833 వుడ్స్ డిస్పాచ్ యాక్ట్ ప్రకారం సో వుడ్స్ డిస్పాచ్ ఎందుకు అని అడుగుతారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ బిట్ క్లాటిచ్లేమో వుడ్స్ డిస్పాచ్ ఏంటి 1853 కదా ఓకేనా 1853 సో ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి చాలా మందికి ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ టైం మన భారతదేశంలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకొచ్చారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మనం రాస్తున్నాం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ఎప్పుడు ఫస్ట్ వచ్చిందంటే 1853లోని అర్థమవుతలేము దీని ప్రకారం ఎగ్జామ్స్ పెట్టి ఎవరెవరైతే వాళ్ళు ఇచ్చిన సిలబస్ అలా గుర్తు పెట్టేసుకొని రాస్తారో ఇప్పుడు మనం అదే కదా చేస్తున్నాం సొంత పేరు వాడట్లేదు గుర్తు పెట్టేసి రాస్తాము వాళ్ళకి జాబ్లు ఇచ్చేవారు క్లాటిచ్లేము సివిల్ సర్వీస్ చేస్తారు అందరికి అర్థమైందండి అంతే అమ్మా అదే చార్టర్ సార్ 1853 క్లాటిచ్లేదు మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ వేరు చేశారు 6 మెంబర్స్ యాడ్ చేశారు లోకల్ రిప్రజెంటేషన్ యాడ్ చేశారు ఆ వుడ్స్ డిస్పాచ్ 1833 ప్రకారం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు చాలా మందికి ఇంగ్లీష్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాబ్ ఇచ్చారు క్లాటిచ్లేము ఇది కూడా ఎవరు ఇంగ్లీష్ చెప్పినోడికి ఇప్పటికీ సాంస్క్రిట్ యూనివర్సిటీలు ఉన్నాయి అర్థమవుతలేము
వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదు. నెమ్మదిగా జాబ్ రావట్లేదు అని చెప్పి సాంస్క్రిట్ యూనివర్సిటీకి పోయి ఇప్పుడు మనకి సాంస్క్రిట్ రాదు. ఎప్పుడు అవే బ్రిటిష్ వచ్చి మీరు ఇస్తే ఇవి ఉన్నాయి అని అంటుంది. మనం అవునా అని చెప్పి బొర్రు చేస్తాం. మనకి తెలియదు అది. అర్థమవుతలేదు. మనకి తెలియదు బొర్రు చేస్తాం. బాగా ఇంగ్లీష్ లోని ట్రాన్స్లేషన్ తీసుకొస్తాడు తప్పు ట్రాన్స్లేషన్. చూసుకుంటాడు. మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ట్రాన్స్లేషన్ చూసి అవునవును అనేస్తాం. మనకి సాంస్క్రిట్ రాదు. ఒరిజినల్ గా సాంస్క్రిట్ ఇప్పటికీ యూరోప్ లో ప్రతి యూనివర్సిటీలో సాంస్క్రిట్ భాష నేర్పిస్తారు. సాంస్క్రిట్ లో రీసెర్చ్ చేస్తారు. క్లటుచులేము. జర్మనీలో అయితే ప్రతి యూనివర్సిటీలో నేర్పిస్తారు. క్లటుచులేము. బెస్ట్ కోడింగ్ లాంగ్వేజ్ ఏదంటే సాంస్క్రిట్. కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొచ్చేది. క్లటుచులేము. దాని తర్వాత నెక్స్ట్ ఏదంటే తెలుగు మందే. అర్థమవుతుందేమో ఎందుకంటే మన అజంత భాషలు అర్థమవుతుందండి. మన ఇంగ్లీష్ మాట్లాడితే కంప్యూటర్ అర్థం కాదు. మాకు ఈ దేంట్లో అర్థమవుతుందంటే బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. 0 1 అర్థమవుతుంది. దాంట్లో కూడా ఇంకా బెస్ట్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి సంస్కృత్ అంట. జనతా భాష అంటే ఏమీ లేదు. ప్రతి వర్డ్ అనేది వొవెల్స్ ఎండ్ అవుతుంది. ఆలోచించండి. ఇంగ్లీష్ లో రాస్తే చాలా వర్డ్స్ వొవెల్స్ ఎండ్ అవ్వవు. ఓకేనా? సింగిల్ వొవెల్స్ ఎండ్ అవ్వలేదు కదా. కానీ రాజు, శివ, ఓకేనా, రాముడు, రామ్ అంటాం, రాముడు. అర్థమవుతుందమ్మా. ఏ వర్డ్ అయినా చేసుకోండి వొవెల్తోనే ఎండ్ అవుతారు. క్లాటిచ్చినమ్మ. అలాంటి చాలా చాలా తక్కువ భాషలు ఉన్నాయేమో మన ప్రపంచంలోని. దాంట్లోని ఒకటి సంస్కృత్, 2 ఇటాలియన్, 3 తెలుగు. అందుకని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు అంటారు. క్లాటిచ్చినమ్మ. అర్థమవుతుందండి. అందరికి అర్థమైందండి. సరే బ్రేక్ తీసుకోండి అమ్మా. తర్వాత నోట్స్ తర్వాత చెప్పుకుందాం బ్రేక్ అయిన తర్వాత. అందరికి అర్థమైందండి.